ఇప్పుడు జరుగుతున్న పార్లమెంట్ సెషన్లో మొన్న ముఖ్యంగా మహిళా రిజర్వేషన్ బిల్లు, ఎంపీ ఎమ్మెల్యేల డీలిమిటేషన్ బిల్లును ఒక 131 ఆర్టికల్ సవరణ బిల్లును బీజేపీ ప్రవేశపెట్టింది. ఇందులో అందరూ గమనించవలసింది ఏంటంటే, ఉమెన్ రిజర్వేషన్ బిల్లు 2023లో పాస్ అయిపోయింది. దాదాపు ఆ బిల్లు పాస్ కావడానికి 30 ఏళ్ళు పట్టింది. వాళ్ళ ములాయం సింగ్ యాదవ్ కానీ, శరద్ యాదవ్ కానీ, లల్లు ప్రసాద్ యాదవ్ కానీ అప్పుడున్న ప్రభుత్వం ఉమెన్ రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు దీన్ని మేము యాక్సెప్ట్ చేయము, ఓన్లీ ఎస్సీ ఎస్టీలకే రిజర్వేషన్ ఉన్నది, ఈ 33%లో బీసీలకు కూడా, బీసీ లేడీస్ కూడా, ఉమెన్ కూడా రిజర్వేషన్ ఉండాలి, అందుకే మేము యాక్సెప్ట్ చేస్తాం, అందుకని మేము ఓటు వేయమన్నప్పుడు ఆ బిల్లు ఆగిపోయింది. దాదాపు 30 ఏళ్ల కింద ఆగిపోయింది. మళ్ళీ మధ్యన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చాం, మళ్ళీ ఒకసారి వచ్చిన అట్లీస్ట్ 2023లో బీజేపీ గవర్నమెంట్ ఆ బిల్లును పార్లమెంటులో, రాజ్యసభలో రెండింటిలో పాస్ చేసి అయిపోయింది. 23లో అయిపోయింది. కానీ 24లో జరిగిన ఎంపీ ఎలక్షన్లో పెట్టాలి ఆ రిజర్వేషన్, కానీ పెట్టకుండా మేము 29లో పెడతామని బిల్లు క్లోజ్ చేసారు. 29లో ఉమెన్ రిజర్వేషన్ బిల్ రిజర్వేషన్స్ రావాలి లెక్క ప్రకారం. ఇప్పుడున్న 543 ఎంపీలకు ఈ రిజర్వేషన్ వర్తించాలి, 33% వాటికి ఇవ్వాలి. కానీ బీజేపీ ప్రభుత్వము ఇష్టము లేక, ఆ బిల్లుకి ఇష్టం లేక, మళ్ళీ మహిళలకు రిజర్వేషన్లు ఇవ్వటం ఇష్టం లేక, ముఖ్యంగా బీసీలకు రిజర్వేషన్ ఇవ్వటం ఇష్టం లేక ఎక్కడ ప్రాబ్లం వస్తుందో అని ఈ రిజర్వేషన్ బిల్లును డీలిమిటేషన్కి లింక్ చేశారు. ఈ లింక్ చేసి ఓటేస్తే ఇది అని, ఎలాగో ప్రతిపక్షాలు లేడీస్ విషయంలో ఓటేస్తారు, దాంతోపాటు డీలిమిటేషన్ చేసుకోవచ్చు, ఇష్టం వచ్చినట్టు 850 ఎంపీలు చేసుకొని మన ఇష్టం వచ్చినట్టు రాజ్యం వెళ్ళుకొని ఆ బార్డర్లన్నీ మార్చుకోవచ్చు, ఎక్కడ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందో, లేకపోతే ఎక్కడ అపోజిషన్ పార్టీలు బలంగా ఉన్నాయో వాటిని చీల్చేసి, ఓటు చీల్చేసి అధికారంలోకి మళ్ళీ రావచ్చు అనేది ఒక దురుద్దేశంతో పెట్టిన బిల్లు. ముఖ్యంగా మీకు మహిళల మీద చిత్తశుద్ధి ఉంటే మళ్ళీ ఇవాళ పార్లమెంట్లో నిన్న రాహుల్ గాంధీ కానీ, ప్రియాంక గాంధీ కానీ, ఇవాళ ఇండియా కూటమి పార్టీలు, ఇవాళ డిఎంకే కానీ, తృణమూల్ కాంగ్రెస్ కానీ, ఇవాళ ఎస్పీ కానీ, ఇవాళ అన్ని పార్టీలు కూడా ముక్త కంఠంగా మేము ఉమెన్ రిజర్వేషన్ బిల్లుకు వ్యతిరేకం కాదు, మేము ఓన్లీ డీలిమిటేషన్కి చేసే ఎమ్మెల్యే ఎంపీ కాన్స్టిట్యున్సీకే వ్యతిరేకము. ఎందుకంటే బీజేపీ మన స్వార్థ ప్రయోజనాల కోసం తెచ్చిన బిల్లు, దేశ ప్రజాస్వామ్యానికి ముఖ్యం అనే ఉద్దేశంతో దీన్ని వ్యతిరేకించిన పార్లమెంటులో కన్నా ఖచ్చితంగా రాహుల్ గాంధీ చెప్పిండు, మేము ఇప్పుడు బిల్లు పెట్టినా సరే ఉమెన్ రిజర్వేషన్ బిల్లును మేము 100% అన్ని ఇండియా కూటమి పార్టీలను కూడా ఒప్పిస్తాను, మేము పాస్ చేస్తానని చెప్పిండు. ప్రియాంక గాంధీ కూడా అదే మాట్లాడింది. ఇందులో కూడా 2023లో కూడా రాహుల్ గాంధీ ఉమెన్ రిజర్వేషన్ బిల్లు 100% మేము ఒప్పుకుంటాం, కానీ ఇందులో బీసీలకు ఖచ్చితంగా రిజర్వేషన్ ఉండాలి అని ఆ రికార్డింగ్ కూడా ఇప్పటికి ఉన్నది. ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ కానీ, రాహుల్ గాంధీ కానీ, ఇండియా కూటమి భాగస్వామ్యులు కానీ ఉమెన్ రిజర్వేషన్ బిల్లుకు వ్యతిరేకం కానే కాదు. కానీ అయినా సరే బీజేపీ మహిళలకు ఎంతసేపు రిజర్వేషన్ ఇస్తున్నా అని చెప్తున్నా, కానీ ఎవరికి ఇస్తున్నారు? ఒక బాబు ఏరిన వాళ్ళకి ఇస్తున్నారు, ఉన్నత వర్గాలకు రిజర్వేషన్ ఇస్తున్నారు. మీరు కాకపోతే మీ భార్యలకు ఇస్తారు, మీ కోడళ్ళకి ఇస్తారు, మీ కొడుకులకు, మీ బిడ్డలకు ఇస్తారు, కానీ ఎవరికి ఇస్తున్నారు? బీసీలకు ఎందుకు ఇస్తలేరు? అసలు మీకు రిజర్వేషన్ ఎందుకు అడుగుతున్నా? ఉమెన్ రిజర్వేషన్ ఉన్నత వర్గాలకు అవసరం ఉంటే మీ భార్యలకు ఇప్పుడు ఇచ్చుకోవచ్చు, మీ బిడ్డలకి ఇప్పించుకోవచ్చు, మీ కోడళ్ళకి ఇప్పించుకోవచ్చు. కానీ బీసీలలో మగవాళ్ళకే దిక్కు లేదు. ఇవాళ మొత్తం పార్లమెంట్లో ఓన్లీ 13% పీపుల్ మాత్రమే ఎలక్ట్ అయ్యారు ఎంపీలు. 74 మంది లేడీస్, 543 ఎంపీలకు 74 మంది, పోయినసారి కంటే ఇంకా 4 తక్కువ. మీకు మీరు మీ భార్యలకు కానీ, బిడ్డలకు కానీ మీరు టికెట్ ఇప్పించుకోలేరు. బీసీలకు దిక్కు లేని మొగోళ్ళకే దిక్కు లేదు. ఆడోళ్ళకు రిజర్వేషన్ లేకుంటే పార్టీ వచ్చేస్తారా? ఎమ్మెల్యే ఎంపీలకు గెలుస్తారా? రాగలుగుతాయా? కాబట్టి అందులో ఉమెన్ రిజర్వేషన్ బిల్లు బీసీలకు మీరు మాత్రమే, లేడీస్కి ఇస్తేనే ఆ మాత్రం ఎమ్మెల్యే ఎంపీలకు రాగలుగుతారు, ప్రాతినిధ్యం వహించగల శక్తి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఇవాళ ఇండియా కూటమి ఇవాళ భారీగా మేము ఈ డీలిమిటేషన్ వ్యతిరేకం, ఇలా ప్రజాస్వామ్యాన్ని ముక్కున్న ఈ బిల్లును వ్యతిరేకించి ఖచ్చితంగా ఇలా భారీ షాక్ ఇచ్చిన మోడీకి
దాన్ని ఏమైనా వాళ్ళు పట్టగాల్చి మీదేసి ఉమెన్ రిజర్వేషన్ అన్ని పార్టీలు వ్యతిరేకం చెప్పడం కాదు. బీజేపీ ముఖ్యంగా మీరు బీసీ రిజర్వేషన్ వ్యతిరేకం. ఇవాళ మండల్ కమిషన్ వచ్చినాడు కూడా మీరు బీపీసీకి ప్రభుత్వానికి ఓన్లీ రిజర్వేషన్ ఇస్తే మేము ఉపసంహరించుకున్న సపోర్ట్ అయ్యాలి. మా బీపీసీకి రిజర్వేషన్ ఇచ్చినది 27% విద్యా ఉద్యోగాలు ఇచ్చినందుకు బీజేపీ ప్రభుత్వం మండల్ కమిషన్ సపోర్ట్ విత్డ్రా చేసుకుంది. కాబట్టి ఇవాళ మీరు ముఖ్యంగా రాహుల్ గాంధీని, ఇవాళ ప్రియాంక గాంధీని ఇండియా కూటమి భాగస్వామ్యంలో మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇవాళ మళ్ళీ మీకు రిజర్వేషన్ వస్తే బీసీలో ఖచ్చితంగా ఉండాలని కోరుకుంటున్నాను.